బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కోపం వచ్చింది. అలా ఇలా కాదు, ఏకంగా ఒక వ్యక్తి చంప చెల్లుమనిపించేంతగా. పేదలకు అన్యాయం చేస్తే ఇలాగే ఉంటుందని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆగడాలు పెరిగిపోవడంతో స్వయంగా ఈటెల రంగంలోకి దిగారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన ఈటెల రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో మాట్లాడుతుండగా అతడు దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన ఈటెల రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంప చెల్లుమనిపించారు. ఈటెల చేయి చేసుకోవడంతో అక్కడ ఉన్నవారు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడికి దిగారు. తెలంగాణలో పేదలకు బీజేపీ అండగా ఉందని, పేదలు కొనుగోలు చేసిన స్థలాలకు బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని ఈటెల భరోసా ఇచ్చారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని, ఎవ్వరి తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడే పరిస్థితి లేదని ఈటెల చెప్పారు. దొంగ పత్రాలు సృష్టించిన అధికారులు బ్రోకర్లను జైల్లో పెట్టాలన్నారు. పేదలపై దౌర్జన్యం చేస్తే ఊరుకొనేది లేదని ఈటెల హెచ్చరించారు. అయితే ఎంపీ ఈటెలపై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారంటూ మండిపడుతున్నారు. భూ యజమానులైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని, ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించారంటూ ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.